సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 దివ్యాంగ జంటలకు మంగళవారం ట్రస్ట్ కార్యాలయంలో నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, రాజేశ్వరి దంపతులు పాల్గొని జంటలను ఆశీర్వదించారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా ఈ దేవదేవయ్యా దేవారావయ్యా ఈ దేవదేవయ్యా. కాబట్టి ఇప్పటికి 5వ బ్యాచ్ పెళ్లి జరుగుతుంది కాబట్టి అందుకని సార్కి అది కాకుండా వేరే ఇంకో విషయాలైనా సరే సార్ మాకు ఈ వస్తువు లేదు అంటే స్పాట్లో తీసుకొచ్చి ఇస్తారు. సార్ మాకు ఫ్యాన్ లేదు అని అంటే 2 నిమిషం ఏం చెప్పనమాట. సార్ రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను అలా ఏం చెప్పరు. 2వ ఆప్షన్ ఇవ్వకుండా స్పాట్లో మనకు ఏది కావాలంటే అది తన వంతు సహాయం తను చేస్తారన్నమాట. అందుకొని మేము సార్కు మేడంకి మా తరఫు నుండి ఈ గిఫ్ట్ నేను స్వయంగా చేశాను. సార్కు మేడంకి అదే మా చిన్న ఇది పెద్దదేం కాదు, కాకపోతే మేము హార్ట్ఫుల్గా మీకు సన్మానిస్తున్నాం సార్ మా పిల్లల చేత మేము. కాబట్టి మీ ఆశీర్వాదం కూడా కావాలి, మీలాంటి ఓర్పు సహనం కూడా మాకు కావాలి. ఎందుకంటే చాలా లాస్ట్ వరకు ఉంటారు. అంటే బయట ప్రోగ్రామ్స్ నేను చూడలేదు, మా ప్రోగ్రామ్స్ లో మధ్యలో ఏ ప్రోగ్రామ్ లో వెళ్ళలేదు, లాస్ట్ వరకు ఉండి సక్సెస్ఫుల్ చేసి వెళ్తారనమాట. అందుకొని సార్కి కొన్ని విషయాలు ఆదర్శంగా తీసుకొని సార్కి సన్మానం చేస్తున్నాం. అందరు మనస్ఫూర్తిగా హార్ట్. మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 దివ్యాంగ జంటలకి నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి మరియు మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారి సతీమణి సవితి గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఇదే రోజున గత 4 సంవత్సరాలుగా నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించాం 12 జంటలకి. అదేవిధంగా ఈ సంవత్సరం 5వ సంవత్సరం. ఈ రోజున కూడా 2 జంటలకి మన ప్రముఖులు మారెళ్ల సుబ్బారావు గారు, పొల్లా మధు గారు, అట్లానే రమణయ్య గారు పెద్దల సమక్షంలో నిశ్చితార్థ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం జనరల్గా వివాహాలు, నిశ్చితార్థ కార్యక్రమాలు ఎంతో ఆర్భాటంగా చేసుకుంటూ ఉంటారు. కానీ వీరు దివ్యాంగుల జంటలు అన్నమాట. వారు మన ట్రస్ట్లో ఆశ్రయం పొందుతూ వారు ఒకరికొకరికి ఇష్టపడటం, తర్వాత వాళ్ళ పెద్దలందరితోటి సంప్రదింపులు జరిపి వాళ్ళ పెద్దలందరి సమక్షంలో అట్లానే మన ట్రస్ట్ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా గత 5 సంవత్సరాలు నిర్వహిస్తాము. అట్లానే మన రమణయ్య గారి దంపతుల ఆధ్వర్యంలో రేపు డిసెంబర్ నెలలో వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది 5వ సంవత్సరం అన్నమాట. ఇటువంటి మహోన్నత కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగాలని మనసారా కోరుకుంటాము. దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు
సర్దారు షానాజ్ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు ట్రస్ట్ కార్యాలయంలో 2 దివ్యాంగుల జంటలకి నిశ్చితార్థం చేశారు. అన్ని సూర్యశ్రీ ట్రస్టు వాళ్ళకి అండగా ఉండి జీవనోపాధి చూసి పెళ్ళి మన కుటుంబాల్లో ఎలా జరుగుతుందో అదేవిధంగా ఇవాళ నిశ్చితార్థం చేశారు. పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటు చేసి పెళ్లి కూడా ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తిగా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు బిగిన్ చేసి గత 5 సంవత్సరాల నుంచి దివ్యాంగులకి ఇక్కడ వసతి జీవనోపాధి చూపిస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారం దివ్యాంగులకి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన మురళీకృష్ణ గారి సతీమణి సవిత గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అక్టోబర్ 2వ తారీఖున గత 4 సంవత్సరాల నుంచి 2 గంటలకి వివాహ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది 5వ బ్యాచ్. ఇద్దరికి మళ్ళీ ఈరోజు కూడా నిశ్చితార్థ కార్యక్రమం కనుక సూర్య దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మొత్తం కూడా రమణయ్య గారు అదేవిధంగా రాజీ గారు అదేవిధంగా నారాయణ సుబ్బారు రాజేశ్వరుల మధ్య వీళ్ళ నిర్వహణలో ఈ కార్యక్రమం అదేవిధంగా ట్రస్ట్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం వ్యవహారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇది రాబోయే కాలంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు మరిన్ని మందికి పెళ్ళిళ్ళు జరిగేటట్టుగా ఈ ట్రస్ట్